నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటు అంటే ఒక పక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వేల గొంతులు లక్ష డప్పులు ఈ నినాదంతో మొత్తం యావత్ మాదిగలందరూ కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు గిద్దెరామ్ నర్సయ్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ వేల గొంతులు లక్ష డప్పులు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కావచ్చు లేదా ప్రభుత్వానికి కావచ్చు ఏం చెప్తారు? ముందుగా లెజెండ్ టీవీ వారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ, జై మాదిగ తెలియజేసుకుంటూ ఈ రోజున గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం లక్ష డప్పులు 1000 గొంతుకలతో మా యొక్క సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మేమందరం కూడా కళాకారులం ఏకమై ఈ రోజు రథాలను ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రోజు ఈ హైదరాబాద్ పట్టణం నుండి అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడ ఉందో డప్పులతోని ప్రారంభమైనటువంటి మా రథయాత్ర తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు తిరుక్కుంటూ మళ్ళా 1,00,000 డప్పులు పట్టుకొని ఈ యొక్క ట్యాంక్ బండ్ మీదకి రాబోతామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ సంబంధించి పెద్ద చర్చ జరుగుతా ఉంది బయట. అటు మాలలు ఇటు మాదిగలు ఇద్దరి మధ్యలో అసలు పొంతన రావట్లేదు, వాళ్ళు కూడా విమర్శిస్తా ఉన్నారు మీకు సంబంధించి. అంటే ఈ వర్గీకరణ మాకు అవసరం లేదంటూ కూడా ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? వర్గీకరణ అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక విషయము. సుప్రీంకోర్టు అనుకూలంగా స్పందించి మాకు తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా అందరూ కూడా స్వాగతిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ అన్నదమ్ములైనా ఏరు తప్పదన్నట్టు ఇన్ని రోజులు ఉన్నటువంటి మాతో కలిసి ఉన్నారు. మాకు ఎవరు ఇప్పుడు శత్రువులై అంటే మా వర్గీకరణకు అడ్డుపడే వాళ్ళే మాకు శత్రువులు. అందరినీ కూడా అనడానికి మాకు అది లేదు. ఎందుకంటే మా ఆ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఏ ఉద్యమం అయినా కూడా మేము ఒక ధర్మ పోరాటమే చేస్తా ఉన్నాం. ఇది కూడా ఆ విధంగానే చేస్తాం, అంతిమంగా మేమే గెలుస్తాం. ఇంకొక పాయింట్ అడుగుతా ఉన్నారు, అంటే 57 ఉపకులాల్లో ఉన్న వాళ్ళని కలుపుకుపోవట్లేదు మాదిగలు కూడా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఆ 57 కులాలకి ఎందుకు కలుపుకుపోవట్లేదు అనేది కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు. 59 ఉపకులాలు మా దాంట్లో ఉన్నాయి. అది ఒక్కదాన్ని పక్కకు పెడితే 58 ఉపకులాలు మాకు అందరు కూడా సహకరిస్తా ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని కార్యక్రమాలలో ఉమ్మడి జిల్లా 10 జిల్లాలలో జరుగుతున్నటువంటి సన్నాహ సమావేశాలలో ఉమ్మడి జిల్లాలో కలుపుకొని పోయే మేము పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఆమోదం కూడా తెలిపడం జరిగింది. మరి అంటే ఎందుకు మరి అయినా కూడా దాదాపు 6 నెలలే కదా కావస్తా ఉంది, సంవత్సరం తర్వాత కదా మీరు ఏదైనా చేయాలని, అంటే ఎందుకు ఇంత తొందరగా? అంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నారా లేకపోతే ఏంటి? ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈ యొక్క అంశాన్ని తీసుకొని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు అనుకూలంగానే అందరు ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఆమోదాన్ని ఈ రాష్ట్రంలో తెలిపినందుకు వాళ్ళకు స్వాగతిస్తా ఉన్నాం. బట్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని ఏమన్నా వెనుకకు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఏమన్నా చేస్తారేమో అన్న ఉద్దేశంతో మేమందరం కూడా సమాయత్తం అవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మాలల ఈ సభలు కావచ్చు ఇవన్నీ చూస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ చేత ఇట్లా ఏమన్నా చేపిస్తా ఉందా అనేది కూడా, అంటే మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా వెనకబడిన జాతులలో మా 58 కులాలే వెనకబడి ఉన్నాయి. ఆ ఒక్క కులానికి మాత్రమే వాళ్ళకు రాజకీయ పలుకుబడి ఉంది, వాళ్ళకు ఆర్థికంగా పలుకుబడి ఉంది. వాళ్ళతో మేము సరితూగలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్నది ఒక శక్తి, ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, మాకు ఆయుధం, మా డప్పు కావచ్చు. కాబట్టి మేము సానుకూలంగా ఎవరైతే పలుకుతారో వాళ్ళకు స్వాగతిస్తూ స్వాగతం కోరుతాం. ఏదైతే మాకు సానుకూలంగా లేకుండా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకు సావు డప్పు కొట్టే కార్యక్రమాన్ని మా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మేమందరం కూడా పోరాటం చేయడానికి పాట ఆట మాట మాట్లాడటానికి సిద్ధమవుతాం. ఎప్పటిదాకా ఈ కార్యక్రమం ఎప్పటిదాకా ఉండబోతుంది? మాకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేదాకా, సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత కూడా అడ్డుపడే శక్తులు కూడా మేము కూడా మద్దతు ఇస్తాం. ఇది న్యాయమైన పోరాటం అని వాళ్ళు కూడా కలుసుకొని వచ్చినప్పుడు వాళ్ళని కూడా స్వాగతిస్తాం. ఏమన్నా ఒక పాట ఏమన్నా పాట ద్వారా ఏమన్నా తెలుపుతారు? ఒకటే, ఈ రోజున మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ పోరాటాన్ని సుదీర్ఘంగా తన ఒక్కడై పోరాటం చేశాడు మాదిగ జాతి కోసం. మేము కళాకారులుగా 30 సంవత్సరాల్లో ఎక్కడో పాల్గొన్న పరిస్థితి.
మేము అక్కడో పాట పాడుకుంటూ ఆట ఆడుకుంటూ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాం, కానీ జాతికి మాత్రం మేము ఎప్పుడు కూడా ముందు వరుసలో నిలవలేదు. మా మీద బాధ్యత ఏం పెట్టిండు, ఒక 30 రోజులు మాకు సమయాన్ని ఇవ్వగలిగితే అంతిమంగా ఈ చరిత్రలో లిఖించబడినటువంటి ఒక పుస్తకంలో ఒక పేజీ ఉంటుందనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేలాదిగా కళాకారులు పాల్గొంటా ఉన్నాం. లక్షలాదిగా డబ్బు తీసుకురావడానికి సమాయత్తమై ఈ రోజు నాడు పల్లెలకు పోయినటువంటి మా యొక్క రథం అన్ని పల్లెలు తెలంగాణ 10 జిల్లాలు చుట్టుకొని అంతిమంగా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఇక్కడ సభ పెట్టబోతా ఉన్నాం. ఆ సభ ప్రపంచం చూసే విధంగా ఉంటది. మా ఆట పాట 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమం మొదలు పెట్టకపోతా ఉన్నాం. అందుకే అంటున్నాం, మాదిగా దండోర మల్లాలేసే, మాదిగా దండోర మల్లాలేసే, ముల్లే జదిరియే అవ్వా ముల్లే జదిరియే, గామ్ములాకున్న డప్పును తీసి సంకకు దక్కియే, హైదరాబాద్కు పంపియే. మాదిగా దండోరా అరరే మందా కృష్ణ మల్లా విలిసే, ముల్లే చదిరియే అవ్వా ముల్లే చదిరియే, గా ముల్లేరున్న సిల్లర తీసి పల్లె దాటియే, నన్ను పట్నం పంపియే. థ్యాంక్ యూ.